నమస్తే, వెల్కమ్ టు ఆద్యం మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సినీ పరిశోధకులు ఇమ్మంది రామారావు గారు. నమస్తే అండి. నమస్తే రామారావు గారు, 16 ఏళ్ల వయసు సినిమా శ్రీదేవి గారు చంద్రమోహన్ గారిని ఎక్కడికో తీసుకువెళ్ళిందని అనుకోవచ్చు మనం. అంటే ఒక ఆర్టిస్ట్గా ఇద్దరు నిలదొక్కున్న సినిమా అంటే ఈ సినిమా అని చెప్పుకోవచ్చు. అంటే నిజంగానే ఒక 16 ఏళ్ల అమ్మాయి నుంచి ఒక చీర కట్టుకుని ఒక యువతిలాగా అయ్యేంత వరకు శ్రీదేవి గారి నటన సో ఎంత చెప్పుకున్నా తక్కువే. అలానే చంద్రమోహన్ గారు కుంటిగా, అంటే కాలు సరిగ్గా లేని అబ్బాయిగా, అండ్ కొన్ని సందర్భాల్లో గోచి కట్టుకుని కూడా ఉంటారు. అద్భుతమైన పాత్రలు రెండూ కూడా. ఏం చెప్తారు, అసలు ఎలా ఎంటర్ అయ్యారు చంద్రమోహన్ గారు? ఇది అంటే యాక్చువల్గా జరిగింది చెప్తా. చాలా మంచి, నేను అక్కడ ఏవిఎం స్టూడియో ఫ్లోర్ నెంబర్ 8 శ్రీదేవి గారు మలయాళం సినిమా సత్యవాన్ సావిత్రి, అంటే సతీ సావిత్రి అనే మలయాళ సినిమాలో యాక్ట్ చేస్తుండగా సాయంత్రం ఒక 6-6:30 ప్రాంతంలో ఒక ప్రొడ్యూసరు హడావిడిగా సైకిల్ మీద వచ్చి అక్కడ ఆగి శ్రీదేవి మదర్కి నమస్కారం పెట్టాడు. నమస్కారం పెట్టింది అక్కడ నేనున్నాను. అంటే వాళ్ళు పనిచేసేవాడిని కదా, ఏ కారణం చేసేది కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నాం రాజేశ్వరి నేను. நம்ம శ్రీదేవి మీద సినిమాలో హీరోయిన్ యాక్ట్ பண்ணுறங்க అని చెప్పి, అంటే సంతోషం, రొమ్మ సంతోషం. ప్రొడ్యూసర్ యారు, డైరెక్టర్ యారు? ప్రొడ్యూసర్ నానే అన్నాడు సైకిల్ మీద వచ్చి. అదేంటి ప్రొడ్యూసర్ సైకిల్ మీద రావడం ఏంటి ఇది అని ఆశ్చర్యపోయారు అన్నమాట. డైరెక్టర్ యారంటే డైరెక్టర్ సోల్రేమ్మ అని చెప్పాడు అన్నమాట. ఎవరు డైరెక్టర్ అంటే ఇంకా నిర్ణయించలేదు, రాఘవేంద్రరావుని నిర్ణయించలేదు. అప్పుడు చెప్తా అన్నాడు. అడ్వాన్సు శ్రీదేవి గారు రాగానే 101 రూపాయి అడ్వాన్స్గా చేతిలో పెట్టాడు. పెట్టేసి నన్ను వరమ్మ వీటికి వంది ఎలా పేసరే అని చెప్పాడు. మీ ఇంటికి వస్తాను, వచ్చి అన్ని విషయాలు మాట్లాడుతా అన్నాడు. ఇంకా సినిమా ఏంటి, కథ ఏంటి ఏమీ తెలీదు, ఏ లేదు, 101 రూపాయి ఇచ్చాడు. ఇలాగే ఎవరెవరో వస్తుంటారు, ఎవరెవరో ఏవేవో మాట్లాడుతుంటారు, అవన్నీ పట్టించుకోకూడదని ఆ రోజు నాకు బాగా గుర్తు. సాయంత్రం పూట వీటి దోశ వస్తుంటుంది. ఓ సైకిల్ వేసుకొని డబ్బాలో తీసుకొస్తాడు. దాన్ని నాగేశ్వరరావు, రామారావు, సోమన్ బాబు, కృష్ణులు కూడా ఇష్టంగా తింటే అంత బాగుంటుంది. ఆ వీటి దోశ అంటే ఇంటి దోశ. అవి వేస్తాడు, ఎంత విరుగుతుంది మాత్రం దోశ. ఒక్కొక్కరు 6 దోశలు తింటారు. ఒక 4 మసాలా గారెలు, ఓ చిన్న జిలేబీ. ఈ కాంబినేషను వీటి దోశ, మసాలా గారి, జిలేబీ కాంబినేషను. మూడింటికి కలిసి 10 రూపాయలు అవుతుందేమో, బహుశా 5 రూపాయలు అవుతుందో తెలీదు అప్పుడు. అంటే ఆ మూడింటికి కలిసి ఒక 5-10 ఎంత అవుతుంది మరి గుర్తులేదు. అవి మొత్తం అందరికీ ఆవిడ పనిచేసింది. ఆ డబ్బులతో వీటి దోశ, మసాలా గారే, జిలేబీ అంతా నవ్వుకుంటూ పనిచేసింది అన్నమాట. పెద్ద నమ్మకం లేదు. నమ్మకం లేకపోతే తర్వాత నిజంగా ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత అమ్మ అంటే ఆ రోజు ముందు రోజు ఆ 101 రూపాయి ఇచ్చింది చాలా మంచి ముహూర్తం అంట. అందువల్ల ఇచ్చానమ్మా నేను. ఇప్పుడు స్టోరీ ఇది తమిళ్లో రిలీజ్ అయింది. కమల్ హాసన్, రజనీకాంత్ యాక్ట్ చేశారు. ఆ సినిమాని ఇప్పుడు తెలుగులో నేను చంద్రమోహన్ని కూడా బుక్ చేసుకున్నాను. చంద్రమోహన్, మోహన్ బాబు యాక్ట్ చేస్తారు. దీనికి రాఘవేంద్రరావు గారిని డైరెక్టర్గా పెట్టుకుంటున్నాను నేను. శ్రీదేవి గారిని హీరోయిన్గా పెట్టుకుంటున్నాను. ఇదిగో మీకు అడ్వాన్స్ అని చెప్పేసి అప్పుడు ఏదో 10,000 ఎంతో, అది కూడా క్యాషే తీసుకొచ్చి ఇచ్చాడనమాట. అప్పుడు కూడా ఆయన మామూలుగా సొంత కారులో రాలేదు, ఏదో క్యాబ్లోనో ట్యాక్సీలో వచ్చినట్టుందన్నమాట. ఇదేమిటో అప్పుడేమో 101 ఇచ్చాడు, 10,000 ఇచ్చాడు, ఏమిటో అనుకొని మొత్తానికి ఏంటంటే కొంచెం నమ్మకం ఏర్పడింది. మొదటైతే నమ్మకం ఏర్పడలేదు, కానీ రెండోసారి నమ్మకం ఏర్పడింది. సినిమా షూటింగ్కి వెళ్ళింది శ్రీదేవి. షూటింగ్ జరుగుతుంది.
షూటింగ్ పూర్తయ్యేసరికి ఈయన తాలూకు ప్రొడ్యూసర్ రాజకన్ను ఆ ప్రొడ్యూసర్ తాలూకు వాల్ పోస్టర్లు తెలుగులో రాబోతుందని చెప్పేసి వాల్ పోస్టర్లు ఫస్ట్ వీళ్ళు అడ్వాన్స్ ఇచ్చినదంతా తమిళ సినిమాకా? తెలుగు సినిమాకే. తెలుగు సినిమా మరి అసలు ఫస్ట్ చంద్రమోహన్ గారు కాదు శోభన్ బాబు గారు అనుకున్నారట కదా. తమిళ సినిమాకి అది తెలుగు కాదు. తమిళ్లో శ్రీదేవి చేసింది, తెలుగులో కూడా శ్రీదేవి చేసింది. అది రాజకన్ను ప్రొడ్యూసరు. సినిమా షూటింగ్ ఏమో భారతీయ రాజా, ఇక్కడ మోహన్ బాబు పాత్ర ఏమో రజనీకాంత్ చేశాడు. మన చంద్రమోహన్ పాత్ర కమల్ హాసన్ చేశారు. కమల్ హాసన్కి శ్రీదేవికి మంచి పరిచయం, అలాగే రజనీకాంత్కి శ్రీదేవికి మంచి పరిచయం. తీరా చెప్పొచ్చేది ఏంటంటే సినిమా రిలీజ్ టైంకి ఈ సైకిల్ మీద వచ్చే ప్రొడ్యూసరు, ఒక ట్యాక్సీల్లో వచ్చే ప్రొడ్యూసర్ తాను వాల్ పోస్టర్ కనిపిస్తుంది పనిగా. అంటే ఇళయరాజా ఒక పక్క వాల్ పోస్టర్, ఈయన వాల్ పోస్టర్ ఒక పక్క రజనీకాంత్, ఒక పక్క శ్రీదేవి, ఒక పక్క కమల్ హాసను. అంటే ఏమిట్రా ఈయన అంత సింపుల్గా ఉండి ఇంత బహాటంగా ఉన్నాడా అని చెప్పి ఆశ్చర్యపోయేలాగా ఆ సినిమా సూపర్ హిట్. మామూలు హిట్ కాదు, తమిళ్లో సూపర్ డూపర్ హిట్ మాట. తర్వాత ఆవిడని అలా ఉంచేసి చంద్రమోహన్ని మోహన్ బాబుని బుక్ చేశారన్నమాట. కానీ ఫస్ట్ శోభన్ బాబుని అనుకున్నట్టు నాకు తెలియదు, కానీ ఒకవేళ అనుకున్నట్టయితే ఆ గోచి కట్టుకునే క్యారెక్టర్ శోభన్ బాబు ప్రాణం పోయినా చేయడు. అది నాకు నా వరకు రాలేదు, మరి ఎవరైనా రాశారో ఏమో తెలీదు. కానీ మొదట ఆ సినిమా ఎలా స్టార్ట్ అయిందో నాకు తెలుసు. ఇంకొకటి ఆ కుంటి పాత్ర కూడా చేసి ఉండేవారు, చేసి ఉండకపోయి ఉండేవారు కదా శోభన్ బాబు గారు. ముఖ్యంగా గోచి కట్టుకునే పాత్ర అయితే శోభన్ బాబు కథవిని చెప్పేస్తాడు. ఆ జొల్లు గారితో ఇదంతా చాలా చండాలంగా ఉంటుంది కదా, అది చేయడు. అండ్ ఇంకొకటి ఆ గోచి అది కూడా మధ్యలో యాడ్ చేశారంట కదా. లేదంటే కథ అంతే. కమల్ హాసన్ చేశాడు కదా. కమల్ హాసన్ ఇంతకంటే చాలా ఘోరంగా చేశాడు. కమల్ హాసన్ చాలా అసహ్యంగా రజనీకాంత్ మీద జొల్లు గారుతో ఇదంతా చాలా అసహ్యంగా ఉంటుంది అన్నమాట. సరే, విషయం ఏంటంటే ఆ విధంగా అసలు ఏమీ లేకుండా అతి సింపుల్గా నిరాడంబరంగా ప్రారంభించిన సినిమా పెద్ద ప్రొడ్యూసర్ అయిపోయాడు. తర్వాత అది తెలుగులో కూడా సూపర్ హిట్. అంటే ఆ సినిమా పెద్ద రాజకన్ను అంటే ఎంత పెద్ద ప్రొడ్యూసర్ అంటే అంత పెద్ద ప్రొడ్యూసర్ అయిపోయాడు అన్నమాట. దట్ ఈస్ బికాజ్ ఆఫ్ ఓన్లీ శ్రీదేవి. అది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.